ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మబంధువులారా, యోగా వాసిష్టం స్థితి ప్రకరణము 237వ భాగం. నిన్న ఆ 3 రకాల అహంకారాలను గురించి వివరించి వాటి తొలగించుకునేటువంటి విధానాలను చెప్పి మహర్షి శ్రీరాముల వారితో అంటున్నాడు, రామా, సాధకుడు నిన్న చెప్పినట్లు ఏ అహంకారము లేకుండా ఆ 3 అహంకారాలకి అతీతమైన స్థానాన్ని అధిరోహించాలయ్యా. ఇది నీకు బాగా అర్థం కావడానికే నీకు గతంలో దామ వ్యాళ కట వృత్తాంతాన్ని చెప్పాను. వాళ్ళు ఆ యొక్క అహంకారంతో ఎలా దుర్దశని పొందారో నీకు వివరంగా చెప్పింది ఇది అర్థం కావడానికి. ఇప్పుడు నేను ఆ కథకు అనులోమంగా మరో కథను చెప్తున్నాను. ఇప్పుడు నీకు శ్రద్ధగా విను. రామా, ఆ దామ వ్యాళ కటులు నశించిన పోయిన తర్వాత శంబరాసురుడి నగరంలో ఏం జరిగిందో చెప్తా విను. ఆ యుద్ధం చాలా ప్రచండంగా జరిగిందా? ఆ యుద్ధంలో రాక్షసులందరూ ఓడిపోయారా? వాళ్ళు ఎలా ఓడిపోయారు? శరత్కాలంలో మబ్బుల్లాగా, మబ్బులు ఎలాగైతే గాలికి చెల్లా చెదరైపోతాయో అలాగా చెల్లా చెదరైపోయింది. సైన్యం అంతా మొత్తం రూపు మాసిపోయిందనమాట. వాడి నగరం అంతా ధ్వంసమైంది. కొంతకాలం అలా వాడి శంబరాసురుడు అలా కాసేపు అలా నిశ్శబ్దంగా ఉన్నాడు. మళ్ళీ వాడి మనసులో ఈ దేవతల్ని ఎలాగైనా మట్టు పెట్టాలి, ఈ దేవతలను ఓడించాలి అనేటువంటి ఆ యొక్క నిశ్చయం మళ్ళీ చెలరేగిందనమాట. నేను నా మాయాశక్తితో ఆ దామ వ్యాళ కటులను తయారు చేశాను. వాళ్ళేమో మిథ్యాహంకారానికి లోనయ్యారు. ఆ మిథ్యాహంకారాన్ని కల్పించుకుని నశించిపోయారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక 3 తయారు చేస్తాను. ఈసారి తయారు చేసే వాళ్ళు వాడిలాగా ఉండరు. వాళ్ళు వివేకవంతులుగా తయారు చేస్తాను వాళ్ళని. ఆ వివేకవంతులుగా ఎప్పుడైతే తయారు చేస్తానో వాళ్ళ అహంకారానికి లోను కారు. వాళ్ళు తప్పకుండా నేను సృష్టించబోయేటువంటి ఈ భీమబాస ద్రుడులు దేవతలను తప్పకుండా జయిస్తారు అని ఆలోచించి శంబరాసురుడు తన మాయాశక్తులన్నీ కేంద్రీకరించి మళ్ళీ ముగ్గురు రాక్షసులను తయారు చేశారు. ఎలాగంటే మహర్షి ఎలా చెప్తున్నా అంటే, సముద్రంలో బుడగలను తయారు చేసినట్టు సముద్రంలోంచి బుడగలను తయారు చేసి సృష్టించాడంట. వీళ్ళెవరేళ్ళు? భీమ బాస ద్రుడులు. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే సర్వజ్ఞులంట. తెలుసుకోవాల్సిన తత్వం అంతా తెలుసుకున్నారంట వీళ్ళు. ఇంకా తెలుసుకోవాల్సింది ఏదీ లేదంట వీళ్ళకి. రాగద్వేషాలు వీళ్ళలో మచ్చుకైనా లేవట. పాపం కానీ, పాప సంస్కారాలు కానీ, ఏమీ దురాలోచనలు కానీ ఏమీ లేవు వీళ్ళలో. బుద్ధి వాళ్ళది ఎట్టా ఉంది? శుద్ధంగా ఉంది. వాసనలు కానీ ఏమీ, ఆ మలిన వాసనలు కానీ ఏమే కానీ లేవు. శుద్ధంగా ఉంది బుద్ధి. మనసు బాగా శుద్ధమైపోయిందనమాట. బుద్ధి బాగా శుద్ధమైపోయిందనమాట. అటువంటి బుద్ధితో, అటువంటి మనసుతో చూస్తుంటే మొత్తం ప్రపంచం అంతా వాళ్ళకి గడ్డిపోచలా తృణప్రాయంగా కనిపిస్తోందంట. గడ్డిపోచలా కనిపిస్తుందన్నమాట. మరి వీళ్ళు కూడా ఎక్కడి నుంచి వచ్చారు? ఆ శంబరాసురుడి మనో సంకల్పం నుంచే వచ్చారు. ఎలా దామ వ్యాళ కటులు ఎలా పుట్టారో వీళ్ళు కూడాను ఆ శంబరాసురుని ఆ మనోకల్పన నుంచే పుట్టారన్నమాట. వీళ్ళు ఆ శంబరాసురుడు వాళ్ళు ఎలాగైతే ఆ దామ వ్యాళ కటులు శంబరాసురుడి ఆదేశం ప్రకారం పనిచేశారు, వీళ్ళు కూడా ఆ శంబరాసురుడి ఆదేశంతోనే పనిచేయసాగారు. ఆకాశాన్నంతా ఆక్రమించారు. కొన్ని వందల సంవత్సరాల పాటు దేవతలతో ప్రచండమైనటువంటి యుద్ధం చేశారు. వీరు వివేకవంతులు కదా మామూలుగానే. వివేకవంతులు అందువల్ల వీళ్ళకి అహంకారం వీళ్ళ దరి చేరలేదు. అహంకారం రాలేదు వీళ్ళకి. వీళ్ళకి జరామరణాలు, ముసలితనము, మరణం భయమే లేదు. ఎప్పుడైనా వాళ్ళకి ఇది నాది, ఇది నాది, మమ అనే వాసనలు కలిగినట్లయితే వెంటనే అసలు ఈ ప్రపంచం ఏంది, నేనెవరు అనే విచారంలోకి వెళ్ళిపోతారనమాట. వివేకం ఉన్నవాళ్ళు కదా వీళ్ళు. ఆ విచారణ చేయడం వల్ల ఆ కొద్దిగా పొడసూపేటువంటి వాసనలన్నీ అక్కడిక్కడ సమూలంగా నాశనం అయిపోయాయి అట. అసలు ఈ శరీరం ఏంటి? ఇదొక అసత్యము. ఆ దేవతలు ఎవరు? వాళ్ళ అసత్యము. ఈ జగత్ ఏమిటి? నేనేమిటి? నేనెవరు? ఇదంతా మిథ్యే. ఇలా విచారిస్తూ ఉండేవాళ్ళ వాళ్ళు.
కాబట్టి వాళ్ళకి భయం కానీ ఏమే కానీ దైన్యం కానీ కలగలేదట. కాబట్టి ఎలా ఉండేవాళ్ళు, ఈ శరీరం అంతా మిథ్య, దీనికి ఉనికే లేదు అన్న భావంతో వాళ్ళు ఇచ్చిన పనిని, చేపట్టిన పనిని చేస్తూ పోతుండేవాళ్ళు అన్నమాట. ఆత్మలో శుద్ధ చైతన్యం ఒక్కటే ఉంది. నిజానికి మేం కానీ దేవతలు కానీ వీళ్ళెవరు లేనివారే అనేటువంటి గట్టి నిశ్చయం ఉండేదట వాళ్ళకి. ఈ విధమైనటువంటి ఆ శుద్ధమైన బుద్ధితో వీళ్ళు ఆ రణరంగంలో వీర విహారం చేసేవాళ్ళట. ఈ భీమ భాష దృఢులు, నిరహంకారులు వీళ్ళు, అహంకారం లేని వాళ్ళు. వాళ్ళకి జరామరణాల భయం లేదు. ఏ పని వాళ్ళకి ప్రాప్తిస్తుందో ఆ పనిని నెరవేరుస్తారనమాట. కేవలం వర్తమానంలోనే జీవిస్తారు. గతం లేదు, భవిష్యత్తు లేదు వీళ్ళకి. గతాన్ని గురించి చింతించరు, భవిష్యత్తుని గురించి కల్పనలు చేయరు అనమాట. వీళ్ళ మనసు ఎప్పుడు కూడా బాహ్య విషయాలైనటువంటి శబ్ద స్పర్శ రూప రసగంధాలతో సంగం అనేది ఉండదు. అసంగులుగా ఉంటారనమాట వీళ్ళు. యుద్ధంలో వీళ్ళ వేరే వాళ్ళని చంపినాము అన్న భావన, కర్తృత్వం లేదనమాట. వీళ్ళంతా కరణంలో అసలు ఏమాత్రం చిన్న వాసన కూడా ఏర్పడలేదనమాట. ఏ పని చేసినా వీళ్ళకి కర్తృత్వం అనేది అంటే కథే లేదనమాట. చమత్కారం ఏంటంటే, అంతకుముందు వచ్చినటువంటి రాక్షసులు ఆ శంబరాసురుడి ఆజ్ఞ పాటించిన వాళ్లే, వీళ్ళు కూడా ఆ శంబరాసురుడి ఆజ్ఞ పాటించిన వాళ్లే. కాకపోతే వీళ్ళు లోపలంతా సత్వగుణ సంపన్నులు, బయటికి మాత్రం రాక్షస రూపంగా ఉన్నారన్నమాట. ఇది ఇలా జరుగుతుంది. మిగతా వృత్తాంతం రేపు విందాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి శాంతి.